హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దు. వ్లాగ్స్ అస్సలు రెగ్యులర్గా రావట్లేదు. నో మీలో చాలామంది అని తిట్టుకుంటూ ఉంటారని చెప్పి, బట్ ఏం చేస్తాం చెప్పండి, ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అలా అనమాట. అండ్ సెలవులు అయిపోవచ్చాయి. సగం మంది పిల్లలకి 5వ తేదీ నుంచి 12వ తేదీ నుంచి స్కూళ్ళు అన్నవి ఓపెన్ అయిపోతాయి. హోంవర్క్లు అన్నీ ఖతం చేశారా, పుస్తకాలు కట్టలేసారా ఏంటి అసలు పుస్తకాలను ఒకసారి దులిపి యూనిఫామ్లు అన్నిటికీ కవర్లు తీసి వాష్ చేసి సెట్ చేయాలన్నమాట. అండ్ నేను ఇక్కడ సాహిల్కి హెల్ప్ చేయడానికి, వాడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది. వాడు కొంచెం గీతలు గీసి ఇవ్వమంటేను అవే పనులు చేస్తున్నాను అనమాట కూర్చుని. అన్నీ మా చిన్నప్పుడు ఎలా చదివాం, కానీ ఇప్పుడు ఏదైనా చేయమంటే మస్తు బోరింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ రోజుల్లోని ఏ వర్క్ చేయాలన్నా కూడా యూట్యూబ్ చూడడము, పాటలు వింటూను, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లేకుండా అయితే చేయడానికి అవ్వట్లేదు. ఇప్పుడు నేను వచ్చేసి ఐ థింక్ షోమాలి వ్లాగ్స్ చేస్తున్నాను. అదే ఇండియన్ వ్లాగర్ షోమాలి, తన ఛానల్ పేరు మార్చారు కదా, ఆ వ్లాగ్స్ చేస్తున్నాను. తన కొత్త ఇంటి సిరీస్ అన్నది నాకు చాలా నచ్చుతుంది. వాళ్ళ విల్లా ఈజ్ లైక్ మై డ్రీమ్ విల్లా లాగా అనిపిస్తుంది అనమాట. నాకు భలే నచ్చుద్ది ఇల్లు. ఇంకా వెళ్ళిపోలేదు, వెళ్తారనమాట. అండ్ అప్పుడులో చాలామంది వ్లాగర్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయారు. మీకు గుర్తుందా, కోమల్ వ్లాగ్స్ అని, మై హ్యాపీనెస్ కోమల్ అని ఒక అమ్మాయి ఉండేది. తను కూడా చాలా వీడియోస్ పెట్టేది. అప్పట్లో డైలీ వ్లాగింగ్ అంటే చాలా తక్కువ మంది చేసేవాళ్ళు. చాలా తక్కువ మందిలో తను కూడా ఒకటి. వాళ్ళ బేబీ పుట్టడం నుంచి వాళ్ళు ఎలా పెంచుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫారెన్ ట్రిప్స్, ఇవి అవి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా హైఫైగా, ఎక్స్పెన్సివ్గా, లగ్జూరియస్గా ఉంటాయన్నమాట. తన వ్లాగ్స్ ఉండేవి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆ టైంలో. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా ఛానల్ కూడా డిలీట్ చేస్తున్నట్టున్నారు. ఛానల్లో వ్లాగ్స్ అన్నీ కూడా డిలీట్ చేస్తారు, లేదా ప్రైవేట్ చేస్తున్నట్టున్నారు. మనకైతే ఇంక యూట్యూబ్లో కనిపించట్లేదు. అండ్ తను ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్గానే ఉంటుంది, కానీ ఇప్పుడు కోమల్ వ్లాగర్ నుంచి కోమల్ బావా అయిపోయారు అనమాట. వాళ్ళు ప్రతిదీ మనకి ఇలా అంటే అలా అవుతుంది, అలా అంటే ఇలా అవుతుంది, ఇలా చేస్తే అలాగవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది అనేసి తను ఎంపవర్ చేస్తున్నారనమాట ఈ దునియాకి. సో అది. అండ్ చాలామంది ఇప్పుడు ఇంతకుముందు బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడిన వాళ్ళు కూడా చిన్నోళ్ళే కదా. సో టైంతో పాటు వాళ్ళందరూ కూడా చాలా చేంజెస్ అన్నవి కనిపిస్తున్నాయి. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఓన్లీ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ అన్నదే పర్మనెంట్ అన్న విషయం వీళ్ళందరినీ చూస్తే తెలుస్తుంది అనమాట. అందులో ఏమేమి తెలుసా, పెసరపప్పు, క్యాబేజీని నేను ఇగురు చేద్దాం అనుకుని కుక్కర్లో పెట్టాను. ఐ థింక్ నేను ఒక్కసారి ఆ రూమ్కి వెళ్ళి ఇటు రూమ్కి వచ్చేసరికి అది కొంచెం ఎక్కువ విజువల్ అయిపోయి కొంచెం జాదై మెత్తగా అయిపోయింది. అందులో పెసరపప్పు ఎక్కువ ఉంది, క్యాబేజీ అన్నది తక్కువ ఉందన్నమాట. అందుకోసం అది మరీ వియర్డ్గా ఉందని చెప్పి దాంతో ఒక పులుసు చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. మనం నార్మల్లీ తరవాని పులుసు చేసుకుంటాం కదా, ఇంచుమించు అలాగే. అందులో మనం కందిపప్పు వేసుకుంటాము. ఇందులో కందిపప్పు కాకుండా పెసరపప్పు వేసుకున్నాను అనమాట. దీంట్లోని బోల్డ్ అని వెజిటేబుల్స్ నేను కట్ చేసి వేసుకున్నాను. ఇందులో చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూసారు, అవి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి. బోల్డ్ అన్ని ములంకాడలు, ఒక చిన్న వంకాయ, దాని తర్వాత బోల్డ్ అని ఉల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయలు, ఇవన్నీ యాడ్ చేశాను. బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవన్నీ. ఆనియన్ కొంచెం క్యారమలైజ్డ్ అవ్వాలి, తర్వాత మనకి వంకాయ కొంచెం మెత్తగా అవ్వాలి, అని బాగా ఉడికిపోవాలి. ఉడికిపోకర్లే, ఏగిపోవాలి. దాని తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీ అండ్ పెసరపప్పు ఉంది కదా, వాటి రెండింటిని ఇందులో యాడ్ చేసేస్తాం. మీద కొంచెం టమాటో ఒకటి యాడ్ చేస్తాం. దాంట్లో కొద్దిగా పసుపు, దాని తర్వాత ఇంకేంటబ్బా ఉప్పు యాడ్ చేస్తాం. దాంట్లో ఒక చిన్న మామిడికాయ ముక్క యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ లేకపోతే ఒరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి, మొత్తానికి ఒక పులుపు రావడానికి. దాని తర్వాత నాకు టేస్ట్ చూసినప్పుడు కొద్దిగా కారం అనిపించింది. ఇంకా ఎండుమిరపకాయలు అందులోనే ఉడికిపోయి అంటే ఇంకా కారం అయిపోతుంది అని చెప్పి 3 ఎండుమిరపకాయలని తీసి పక్కన పెట్టాను అనమాట. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి, అవన్నీ ఉడికేసరికి అదే థిక్గా అయిపోతుంది. సో అందుకోసం దీన్ని ఇలా బాయిల్ వచ్చే వరకు ఉంచాలి. మన ములంకాడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్గా కుక్ అయిన వరకు కూడా మనం దీన్ని అలా మెల్లిగా కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓపెన్ ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది. కుక్కర్లో పెట్టేద్దు, కుక్కర్లో పెట్టేస్తే ఇంకేమీ ఉండదు అనమాట. అన్ని ములంకాడలు అన్నీ మెత్తగా అయిపోతాయి అండ్ ఇట్స్ సో బోరింగ్. దాని తర్వాత మనం దొండకాయల్ని క్రిస్పీగా చేసుకుంటాం. ఈరోజు హోటల్స్లో అన్నిట్లో ఇస్తారు కదా, అలా చట్పటా క్రిస్పీ భెండి అనమాట ఇది. దీంట్లోని ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే బెండకాయలు తడిగా లేకపోవడం.
ఫస్ట్ బెండకాయలు కట్ చేసే ముందు కడిగేస్తాం. కడిగిన తర్వాత మంచిగా ఒక క్లాత్తోని బెండకాయలు అన్నిటినీ తుడిచామనుకోండి, ఆ తడి ఉండదు. తడి ఉండకపోతే జిగురు ఉండదు అనమాట. దాంట్లోపల మనం ఏమేమి వేసుకోవాలి తెలుసా? కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, దాని తర్వాత 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ ఏదైనా ఒకటే యాడ్ చేసుకోవాలి. అది ఆ చట్పటానెస్ని ఇస్తుంది అన్నమాట. ఇందులో చాలామంది వాము ఇవన్నీ కూడా వేసుకుంటారు. అవన్నీ వేసుకుంటే మరీ ఎక్కువ అయిపోతుంది. వీటిని ఎయిర్ ఫ్రై కూడా చేయొచ్చు. నా ఎయిర్ ఫ్రైయర్ కింద ఉంది. నా కిచెన్లో ఉన్న సాకెట్ ఏదైతే ఉంటుందో అది పాడైపోయింది అండ్ దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఎయిర్ ఫ్రైయర్ని ఎక్కడ పెట్టాలో నాకు తెలియక అది వాడట్లేదు అనమాట. చాలామంది అడుగుతున్నారు ఎందుకు వాడట్లేదు, అన్ని ఐటమ్స్ మీ మిక్సీ ఎయిర్ ఫ్రైయర్ ఇవన్నీ ఎందుకు వాడట్లేదు అని అడుగుతున్నారు. దాని రీజన్ అదే, నా కిచెన్లో ఉన్న పవర్ సాకెట్ ఏదైతే ఉందో అది పని చేయట్లేదు, అందుకోసమే ప్రస్తుతానికి అనమాట. అండ్ దీంట్లో ఎక్కువ వాటర్ అస్సలు వేయకూడదు. చుక్క 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 వేసుకొని జస్ట్ ఆ బెండకాయలన్నిటికీ ఆ శనగపిండి మొత్తం కోట్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మరి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా, మరీ గట్టిగా పిసికేకండి, అప్పుడు బెండకాయలు ఇరిగిపోతాయి. లైట్ హ్యాండ్తో మెల్లిమెల్లిగా కలుపుకోవాలన్నమాట. అండ్ దీంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఆయిల్ అన్నది చాలా హాట్గా ఉండాలి. అప్పుడే మన బెండకాయలు క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ ఫుల్గా వేడక ముందు కనుక ఈ బెండకాయలు వేస్తామంటే ఆ సాగినెస్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది అనమాట. సో ఆయిల్ మంచిగా హీట్ ఎక్కే వరకు ఉండి ఒక బెండకాయ వేసి చూడండి, ఒక చిన్నది. సో అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట మంచిగా వేడెక్కిందా లేదా అని చెప్పి. ఇలా ఫట్ 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 అలాగా వేయాలి. అప్పుడే మనం ఆ బెండకాయల్ని కొద్దిగా విడివిడిగా చేసుకుంటూ యాడ్ చేసుకోనమాట. మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి, అంటే మరీ హై ఫ్లేమ్ అంటే మాడిపోయేంత హై కాదు, కొంచెం వేడిలో పెట్టి మనం బెండకాయలన్నీ యాడ్ చేసుకుందాం. ఎక్కువ బెండకాయలు అసలు వేయొద్దు, లైట్గా ఒకదానికొకటి తగలనట్టు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అండ్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా వేసిన వెంటనే అట్లకార పెట్టి అస్సలు కదపకూడదు. యూట్యూబ్ ఛానల్లో చూసి అస్సలు కదపకూడదు, ఎందుకంటే యూట్యూబ్లో ఏంటి మనం ఎడిట్ చేసేస్తాం కదా, అందుకోసం వెంటనే కలిపేసినట్టు నెక్స్ట్ క్లిప్లోనే కలిపినట్టు అనిపిస్తుంది అనమాట. బట్ నెక్స్ట్ క్లిప్లోనే ఎవరు కలుపురు, అలా కలిపితే అస్సలు బాగా రాదనమాట. కొంచెం సేపు ఉండిన తర్వాత అప్పుడు కలపాలి. అప్పటి వరకు కలిపితే ఆ కోటింగ్ ఏదైతే ఉందో అది మొత్తం ఊడిపోద్ది, అందుకోసం. దాని తర్వాత ఒక టిష్యూ తీసుకుని దాంట్లోపల మనము ఒక టిష్యూ అట్లీస్ట్ 3 లేయర్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఒక్క లేయరే పెట్టుకుంటే ఆయిల్ తిరిగి దీనికి అంటుకుంటుంది అనమాట. ఎక్కువ వేసేయకుండా కొద్దిగా వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలాసేపు వరకు క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను. చెప్పాను కదా, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే మీ బెండకాయ ఏదైతే ఉందో అది క్రిస్పీగా వస్తుంది, ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా వస్తుంది అన్నమాట. తడి ఉండకూడదు, ఆయిల్ హీట్గా ఉండాలి లేదా వేడిగా ఉండాలి. దాని తర్వాత ఎక్కువ బెండకాయలు ఒకేసారి వేసేయకూడదు. తర్వాత టిప్ వచ్చేసి వేసిన వెంటనే అట్లకర్ర పెట్టి దాన్ని తిప్పకూడదు. దీస్ ఆర్ సమ్ టిప్స్ అన్నమాట.
మీకు ఎలా అనిపించింది నా లంచ్ ప్లేట్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దాని తర్వాత నేను వచ్చాను ఫ్యాసైల్ డర్మా క్లినిక్ అనమాట. ఎందుకు వచ్చాను అంటే మీ అందరికీ తెలుసు కదా, నేను లేజర్ తీసుకుంటున్నాను లెగ్స్కి, హ్యాండ్స్కి అండ్ అండర్ ఆర్మ్స్కి. అందుకోసం వచ్చాను అనమాట. ఇది నా 3rd సిట్టింగ్ అండ్ చాలా వరకు హెయిర్ అయితే గ్రో అవ్వట్లేదు హ్యాండ్ మీద, మెయిన్లీ అండర్ ఆర్మ్స్లోనే ఇంకా అవుతుంది. అండ్ 6 సిట్టింగ్స్ చెప్పారు కాబట్టి అది అయ్యే వరకు ఇది వచ్చేసి ఈ వీళ్ళది కొండాపూర్లో కాస్మెటాలజీతో పాటు సెలూన్ కూడా ఉంది. సెలూన్లోని ఈ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫేషియల్ చాలా సెలూన్ సర్వీసెస్లో మెంబర్షిప్ కార్డు కూడా ఉంటుంది అనమాట. మెంబర్షిప్ కార్డు ఎందుకు అనుకుంటున్నారా? మెంబర్షిప్ కార్డు తీసుకుంటే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది. కాస్మెటాలజిక్ మెంబర్షిప్ కార్డు తీసుకుంటే మీకు ఎక్స్ట్రా కాస్మెటాలజిక్ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి మీకు ఎక్స్ట్రా 25% ఆఫ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం చాలామందికి పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్, హెడ్ మసాజ్, హెయిర్ స్పా ఇలా సర్వీసెస్ అన్నీ చేయించుకోవడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇక్కడ కాస్మెటిక్ సర్వీసెస్ కూడా చేస్తారు, ఇవి కూడా చేస్తారు కాబట్టి మస్తు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను హెయిర్ స్పా చేయించుకుంటున్నాను. నేను నార్మల్లీ హెయిర్ స్పాస్ అస్సలు చేయించుకోను, నాకు చాలా భయం అనమాట, అది నాకు పడదో అని చెప్పి. బట్ వీళ్ళైతే చాలా బాగా హెయిర్ స్పా అన్నది చేశారు. అసలు హెయిర్ స్పా చేయించిన తర్వాత వాళ్ళు మసాజ్ చేస్తారు చూడండి, అది బెస్ట్ పార్ట్ అనమాట. ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే అంత హాయిగా అనిపిస్తుంది. బొర్రలో ఉన్న స్ట్రెస్ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. అండ్ నా హెయిర్ స్పా ఏదైతే ఉందో అది అయిపోయింది. నా హెయిర్ అనేది సాఫ్ట్గా అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మ్యానిక్యూర్, పెడిక్యూర్ కూడా చేయించుకుంటున్నాను. అది వచ్చేసి మీకు తెలుసా, గెట్ ఫ్రీ కన్సల్టేషన్ ఆన్ ఆల్ యువర్ హెయిర్ ప్రాబ్లమ్స్కి, అంతేకాకుండా 50% ఆఫ్ ఆన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. తర్వాత గెట్ ఫ్రీ PRP సెషన్ విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గెట్ 50% ఆఫ్ ఆన్ ఆల్ బ్యూటీ సర్వీసెస్. అండ్ మెంబర్షిప్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలి అనుకుంటే అవి కూడా చెక్ చేయొచ్చు. సో ఏదైతే మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే మీకు కావాలి అనుకుంటే మీరు యూస్ చేసుకుంటారు. అది నా ఏమన్నమాట. దాని తర్వాత వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ కుషాల్ వచ్చేసి నా పక్కనే కూర్చుని ఫస్ట్ ఒక అరగంట బాగా ఉంటాడు, కానీ తర్వాత మస్తు విజ్జారు అయిపోతాడు అనమాట. వెళ్ళిపోదాం అనేసి నేను కూడా అది అనుకుంటున్నాను రా, స్కూల్ ఓపెన్ అయిపోతే నేను ఇక్కడ వదిలేసి నేను అన్నిటి దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి మనసులో అనేసుకుంటున్నాను అనమాట. అది మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని అన్నిటిది డీటెయిల్స్ అన్నవి నేను ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు. అబ్బా నా ఫేస్లో శాంతి చూసారా, అన్ని పనులు మనమే చేసి కాళ్ళు చేతులు అన్ని నొప్పులు అయిపోతున్నాయి కదా. ఎవరైనా మనల్ని ఇలా ప్యాంపర్ చేస్తే మాత్రం మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ హెయిర్ లేజర్ చేయించుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు మనకి ఇలా మార్కింగ్ చేస్తారు, ఎక్కడ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది, హెయిర్ గ్రోత్ తక్కువ ఉంది. అది ప్రాసెస్ అనమాట, వాళ్ళకే తెలుసు. ఫస్ట్ సెషన్లో అలాగా, సెకండ్ సెషన్లో అలాగా, అలా వాళ్ళు బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ అండి. నాకు ముందు భయం వేస్తుంది, పెయిన్ వస్తుందేమో లేజర్ అంటే సుర్రు ఉంటుందేమో అని చెప్పి. అలాగే ఏమనిపించదు, వెరీ సింపుల్ అనమాట. ఈ రోజుల్లో మంచి టెక్నాలజీ వస్తుంది కదా, అందుకు. అండ్ ఈ బ్లాగ్ అసలు నేను రేపు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ మేలోనే పోస్ట్ చేయాలి అని అనిపించడం వల్ల ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, కావాలి అనుకుంటే చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.